ब्रह्मा विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम्। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers, Satyānveshapala Brundam, Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Moolam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes
by EMTH Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 100వ పాఠము 22/11/22 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన ఐసిస్ అన్వైల్డ్, ద సీక్రెట్ డాక్ట్రిన్, ద వాయిస్ ఆఫ్ ద సైలెన్స్, ద కీ టు థియోసఫీ గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లావెట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లావెట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోనే ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్సును ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్సుకు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్సును 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లావెట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది. అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయములో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కీ తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన EMTH హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ HP బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది.
వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్ కి ఆమోదం పొందిన నోట్స్ ను అనుబంధము గా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మర్చిపోయిన దానిని గుర్తు చేసుకున్నటకు, దాని యందు మేల్కొంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథ రాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లావెట్స్కి చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. మన నిత్యానుష్ఠాన కార్యక్రమం పూర్తయింది. ఇదేంటంటే మనం శాంక్టోరం అంటాం, అంటే గర్భాలయంలోకి ప్రవేశించడానికి. అంటే మన అధ్యయనం ఎక్కడ జరుగుతున్నది? గర్భాలయమునందు. ఎవరి గర్భాలయమునందు? స్వామి యొక్క గర్భాలయము. దానిలోనికి ప్రవేశించడానికి దీని ద్వారా మనం ఇప్పటి వరకు ఏదైతే మనం చదువుకున్నామో దాని ద్వారా ఆ గర్భాలయంలోనికి ప్రవేశించి అక్కడ కూర్చుని చక్కగా ఈ అధ్యయనము సాగించుకుంటూ ఉన్నాం. ఏమైతే చెప్తున్నారో వాటిని మనం వింటూ అనుభూతి చెందుతూ, అర్థం చేసుకోవడం కాకుండా అనుభూతి చెందుతూ దీన్ని వినడం చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. సరే, ఇది 100వ పాఠం ఇది మనకి దీనికి సంబంధించి. ఈ రోజు కూడా తమాషా అయిన రోజు 22/11/2022 అంటే ఎటు తిప్పి చూసినా కానీ అదే తేదీ వస్తుంది. ఇటు ఎడం వైపు నుంచి చూసినా 22/11/22, కుడి వైపు నుంచి చూసినా 22/11/22. అంటే ఇది దేనికి సంకేతంగా ఉందంటే, మనం భూలోకం నుంచి చూసినా ఆ పరమాత్మ తత్వానికి వెళ్తాం, అక్కడ పైనుంచి చూసినా ఆ పరమాత్మ తత్వం నుంచి, అక్కడి నుంచి చూసినా పరమాత్మ తత్వంలోకి వెళతాము అన్నట్టుగా. ఎటు నుంచి చూసినా ఆ పరమాత్మ తత్వంలోకే వెళుతాము. అంటే ఉన్నది ఒకటే కాబట్టి అది ఎటు నుంచి చూసినా ఒకటే. ఒక పక్క నుంచి చూస్తే ఒక రకంగా కనిపిస్తుంది, ఇంకొక పక్క నుంచి చూస్తే ఇంకొక రకంగా కనిపిస్తుంది అంటానికి లేదు ఇది. ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి నువ్వు ఎక్కడైనా చూడు, 360 డిగ్రీల్లో ఎక్కడ చూసినా అదే కనిపిస్తుంటుంది. ఇట్లా దానికి సంకేతంగా కూడా ఈ తేదీ చక్కగా సరిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఒక ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందాం. ఆ తర్వాత నందిరాజు దుర్గా ప్రసాద్ గారు మనల్ని ఆశీర్వదిస్తారు. మనం ఆయన యొక్క ఆజ్ఞతో ఫ్రీ మేసనరీ క్లాసులు 1వ తారీఖు ఆగస్టు 1వ తేదీ 2020 సంవత్సరంలో ప్రారంభించుకున్నాం. 2020 ఆగస్టు 1వ తేదీ అంటే దాదాపు 2.5 సంవత్సరాల క్రితం ఆయన ఫోన్లో మీరు మేసనరీ గురించి వివరించండి అన్నారు. ఇంకా అంతే, అలాగా సాగిపోయింది బండి. ఆయన దీపం వెలిగించారు, ఇంకా ఆ దీపం వెలుగుతూనే ఉంది. దీపం వెలిగితే ఏమవుతుంది? చీకట్లను పారద్రోలటం. చీకటి లేదు మనకి, కాదు, వెలుగే వెలుగు. ఆ పరమాత్మ వెలుగులో మనం చక్కగా ఆయన వెలిగించినటువంటి ఆ వెలుగులో మనం విషయాలన్నిటి నా పరమాత్మ గురించి అనుభూతి చెందుతూ అలాగా సాగుతూ ఉంది బండి. దాని తర్వాత ద హిడెన్ లైఫ్ ఇన్ ఫ్రీ మేసనరీ, అది చాలా క్లాసులు చెప్పుకున్నాము. అంటే లెడ్బెటర్ రాసిన గ్రంథాన్ని వివరించుకున్నాం. ఆ తర్వాత ద డివైన్ ప్లాన్, అది 14 పాఠాలు అయినాయి అవి కూడా. తర్వాత పూజ గురించి, భారత సమాజ పూజ, ఏ కంగ్రిగేషనల్ పూజ ఫర్ ద హిందూస్, అది ఒక 7 పాఠాలు అయినాయి. తర్వాత పురాణ పురుషుడు, మా ఎక్కిరాల కృష్ణమాచార్య గారు
ద్వారా అందింపబడినటువంటి, ఆయన దర్శించినటువంటి ఆ కృష్ణుడి యొక్క జన్మ జన్మించడానికి సంబంధించింది, కృష్ణ జననానికి సంబంధించిన గ్రంథం అది. దాన్ని 12 ఎపిసోడ్లో 12 గంటలు అది చదువుకుంటూ 12 రోజుల పాటు దాన్ని పఠించుకున్నాం. అలాగే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, శ్రీపాదుల వారి యొక్క దివ్య చరిత్ర ఆ శంకర భట్టు ద్వారా మనకు అందింపబడింది. అది 40 రోజుల పాటు పారాయణం చేసుకున్నాం మనం దీక్షగా ఆయన యొక్క అనుగ్రహంతో. తర్వాత దివ్య జ్ఞాన ప్రబోధిని అంటే లెట్ బెటర్ ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ అనే గ్రంథం మనకు అందించాడు. సీక్రెట్ డాక్టర్ యొక్క మొత్తం సారాన్ని 2 వాల్యూమ్స్ లో ఏమైతే ఇచ్చారో ఆ మొత్తం సారాన్ని మనందరికీ అందుబాటులోకి సింపుల్ గా చాలా తేలికగా అర్థమయ్యేటట్టుగా అది ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీగా ఇచ్చారు ఆయన. దాన్ని ఇంకా తేలిగ్గా మనకి అర్థమయ్యేటట్టుగా గుంటూరు వెంకట సుబ్బారావు గారు దాన్ని అనువాదం చేసి తెలుగులోకి మనకి అందుబాటులోకి తెచ్చారు. ఇంకా మనం చెప్పుకోవడానికి, మనం అధ్యయనం చేసుకోవడానికి, పఠించడానికి. దాన్ని 84 పాఠాలుగా అది చెప్పుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది నిగూఢ తత్వశాస్త్ర మూలం అంటే ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ అనే గ్రంథం. దాన్ని ప్రస్తుతం మనం 99 పూర్తయినాయి నిన్న. ఈరోజు 100వ పాఠం చెప్పుకోబోతున్నాం అనమాట. అంటే 100 అనేటప్పటికల్లా కొంచెం విశేషంగా ఉంటుంది కదా. మరలా మనం ఒక్కసారి మళ్ళా నూతనోత్తేజంతో, నూతన ఉత్సాహంతో మళ్ళీ తదుపరి కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి వీలుగా ఒక్క నిమిషం ఆగి, ఇదిగో ఇప్పుడు దాకా అంటే మనం పరిగెత్తుతున్నాం, ఒక్కసారి ఆగాం, అలసట తీర్చుకున్నట్టుగా. ఇంత దాకా ఎక్కడి నుంచి వచ్చాం, ఇప్పుడు మళ్ళీ ఎటు వెళ్ళాలి మనం అన్నట్టుగా ఒక ఒక కార్యక్రమాన్ని మనం గుర్తు చేసుకున్నట్టుగా, మన యొక్క మన కార్యక్రమ ప్రణాళికని గుర్తు చేసుకున్నట్టుగాను ఉంటుంది. ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకున్నట్టు ఉంటుంది. అందుకని తర్వాత అసలు ఇది ఎవరైతే ప్రారంభించారో ఆయన యొక్క ఆశీర్వాదాన్ని, ఎందుకంటే ఆయన యొక్క ఆశీర్వాదం లేకుండా మనం ఇంత పని చేయటం సాధ్యపడే పని కాదు. కాబట్టి మరలా ఆయనకు ఒకసారి ఆయన పాదాభివందనం చేస్తూ మనం ఇదిగో మీరు వెలిగించినటువంటి ఈ దీపము నిరంతరం అలా వెలుగుతూనే ఉన్నది, ఒక శాశ్వత దీపాన్ని మీరు వెలిగించారు అని ఆయనకి నివేదిద్దామని చెప్పి ఈ రోజున శాస్త్రి గారు సంకల్పించారు. దానికి అనుగుణంగా దుర్గా ప్రసాద్ గారు కూడా మనతో పాటు ఇప్పుడు ఉన్నారు మన మధ్యన. ఆయన ఇప్పుడు మనకి ఆశీర్వాద వాక్కులు కొన్ని పలుకుతారు. ఆయన దుర్గా ప్రసాద్ గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను కూడా మీ లాంటి సోదరుడినే, నేను కూడా మీ సహోదరుడినే కాబట్టి నాకు తెలిసినటువంటి విషయం అప్పుడు మనం చదువుకోవడం జరిగింది. మళ్ళీ నేను కొన్ని కాలాంతరాల వల్ల మనం గ్యాప్ వచ్చింది నాకు. మళ్ళీ మీతో అసోసియేట్ అయ్యి మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ నాకు నేర్చుకునే అదృష్టం ఇచ్చేందుకు కాలాన్ని, దేశాన్ని, టైం అండ్ స్పేస్ నేను గౌరవిస్తూ నేను ఇచ్చేస్తున్నాను. మీరు కొనసాగించండి సార్ రాఘవరావు గారు. దాని గురించి పెద్దగా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి, మీరు ఆశీర్వదించారంట, మరి ఈకే గారు ఆశీర్వదించినట్టు, సివి గారు ఆశీర్వదించి ఆ పరమ గురువులు ఆశీర్వదించినట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే. మనం నిన్నటితో ద సీక్రెట్ డాక్టరీన్ కంక్లూషన్ ముగింపు అది ముగించుకున్నాం, సంపూర్ణం చేశాం. 2 వాల్యూమ్స్ గా మనకి సీక్రెట్ డాక్టరీన్ ఇవ్వబడింది. ఏంటి దీంట్లో ఇవ్వబడ్డ విషయం, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ విషయాన్ని మనం ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం కొంచెంగా. ఇప్పుడు దీని గురించి కొంచెం మనం చెప్పుకుంటే ఇక సీక్రెట్ డాక్టర్ గురించి స్పష్టమైన అవగాహన మనకి ఏర్పడుతుంది. మనం దాన్ని అధ్యయనం ఎప్పుడు ఎక్కడ ఏ పేజీ తిప్పినా సరే ఆ సీక్రెట్ డాక్టర్ని ఏ పేజీ అయినా తిప్పండి, ఆ పేజీలో ఆ పేరా చదవండి,
అది మీకు దర్శనం ఇస్తుంది. అర్థం కావటం అనే పాయింట్ కాదు, దర్శనం ఇస్తుంది మీకు. ఒక సినిమా లాగా దృశ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీక్రెట్ డాక్టర్ని ఎవరైతే అనుభూతి చెందారో వాళ్ళందరికీ అలాగే కనిపించింది. అని బెసెంట్ కి అలాగే కనిపించింది, రెడ్ బేటర్కి అలాగే కనిపించింది, జాఫ్రీ హాడ్సన్ గాని, జాఫ్రియా బర్బరకా గాని వాళ్ళందరికీ అట్లాగా కనిపించింది, అది దర్శనం ఇచ్చింది. అట్లాగే ఇకరాల కృష్ణమాచార్య, ఆయనకి అలాగా సినిమా లాగా దర్శనం ఇచ్చింది. ఒక సినిమా దృశ్యాలలాగా, చలనచిత్ర దృశ్యాలలాగా నా దర్శనం ఇచ్చింది. మొత్తం సృష్టి అంతా కూడా యశోదకి ఎట్లాగైతే కృష్ణుడు నువ్వు మన్ను తిన్నావని అని అంటే, నేను తినలేదంటే ఏది నాలిక చూపించు అంటే, ఆయన నాలిక చూపించంగానే, నాలిక తెరవంగానే నోరు తెరిచి ఆ నాలిక బయటికి చాపి చూపిస్తే 14 భువనాలు మొత్తం సమస్త సృష్టిని దర్శించింది ఆమె తల్లి, ఆ యశోదమ్మ. అట్లా ఈ సీక్రెట్ డాక్టర్ కృష్ణుడు ఏదైతే తన నాలుక మీద చూపించాడో తల్లికి, ఆ మొత్తం ఈ 2 వాల్యూమ్స్ లో మనకి ఇవ్వబడింది అన్నమాట సమగ్రంగా. బ్రహ్మాండోత్పత్తి క్రమము, మానవోత్పత్తి క్రమము. ఫస్ట్ వాల్యూమ్ లాగా ఉంది, సెకండ్ వాల్యూమ్ ఇలాగా, దాని యొక్క పూర్తి వివరాలతో శాస్త్రీయంగా. అంటే ఇంతకు ముందు లేదా అంటే ఉంది, పొడుపు కథల రూపంలో ఎలగరిగా రహస్య గర్భితంగా మనకు అందివ్వబడింది. ఇక్కడ అటువంటి రహస్యాలు ఏమీ లేకుండా బాహాటంగా పూర్తిగా శాస్త్రీయంగా రుజువుపరుస్తూ ఆ విధంగా మనకి అందివ్వబడింది సీక్రెట్ డాక్టర్ 2 భాగాలు. ఎందుకు ఇంత శ్రమ చేసి వీళ్ళు సృష్టి యొక్క రహస్యాన్ని బాహాటం చేసి మన ముందుంచారు? ఆ ఒక్క విషయమే మనకి తెలియకపోవటం వల్ల, దీని యొక్క అమెరికా కూర్పు మనకు తెలియకపోవటం వల్ల, మనం దేంట్లో భాగమై ఉన్నామో దాని యొక్క అమెరికా కూర్పు మనకు తెలియకపోవటం వల్ల, వైవాహిక వ్యవస్థలో దానికి సంబంధించిన అవగాహన లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య ఉండవలసినటువంటి ఆ ప్రేమతత్వం మరి ఎంత మేరకు ఉంది, దాన్ని అర్థం చేసుకోలేకపోవటం వల్ల, ఆ వ్యవస్థని అర్థం చేసుకోలేకపోవటం, అవగాహన లేకపోవటం, అవగాహన ద్వారానే మనం వీటన్నిటినీ అనుభూతి చెందగలుగుతాము అన్న పద్ధతితో వాళ్ళు ఏం చేశారంటే మొత్తాన్ని బాహాటంగా మన ముందు ఉంచారు. ఆ కూర్పులో మన యొక్క భాగం ఏంటి, మనం ఎక్కడి నుంచి బయలుదేరాం, ఇప్పుడు మనం ప్రస్తుత స్థితికి రావడానికి వెనుక ఉన్న ప్రయాణం అంతా దాంట్లో చెప్పబడింది. దాని ద్వారా ఇప్పుడు ఇక్కడ మనం ఉన్న పరిస్థితి, ఇక్కడి నుంచి మరలా ఇంకా ముందుకు ఎలాగా వెళ్ళాలి అది కూడా దాంట్లో వివరించబడింది. ఇక్కడి నుంచి ప్రయాణం ఎట్లా, మనకి దివ్య మానవుడుగా, అక్కడి నుంచి ఈ మహాపరిపాలక వ్యవస్థల్లో దేవతలుగా, అక్కడి నుంచి బ్రహ్మగా, ఇట్లా క్రమక్రమంగా ఆ పరమాత్మలో లీనమైపోవడం అన్నట్టుగా, పరమాత్మగా నిండిపోవటం. ఆ విధంగా ఇక్కడి నుంచి ప్రయాణం ఎలాగా ఉంటుంది అది కూడా చక్కగా మనకి వివరించారు దాంట్లో, ఆ 2 భాగాల్లో. ఇప్పుడు ఆ 2 భాగాల యొక్క విషయం మనకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేసాము, మొత్తం పుస్తకం అంతా చదవకుండా 2 వాల్యూమ్స్, అదొక 500 పేజీలు, ఇదొక 500 పేజీలు, 1000 పేజీలు మొత్తం ఉన్నాయి. వాటన్నిటినీ చదవకుండా మనం ఏం చేసాము, ఆమె చెప్పిన సూత్రం ప్రకారం అక్కడ విసిరేసినట్టు కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ వివరింపబడ్డాయి అక్కడక్కడ. ముందు వాటిని చదివి అర్థం చేసుకోండి, వాటిని చదివి అనుభూతి చెందండి, అప్పుడు గ్రంథంలోకి రండి అని చెప్పి ఆమె అన్నది. దానికి అనుగుణంగానే మనం ఈ గ్రంథాన్ని పట్టుకున్నాం. దానికి అనుగుణంగానే ఈ ఎంటిహెచ్ హాస్కిన్స్ అన్నామే వాటన్నిటిని, ఆమె ఏమేమైతే చెప్పిందో అన్నిటినీ ఒక చోటకి చేకూర్చి, ఒక చోటకి సేకరించి ఒక గ్రంథంగా మనకి అందుబాటులోకి తీసుకొచ్చి, అంటే మళ్ళీ మనం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 దగ్గర పెట్టుకుని వాటిల్లో ఏ పేజీల్లో ఉన్నాయా అని ఎత్తుక్కోకుండా
ఆ మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ చిన్న గ్రంథంగా మనకి ఇచ్చారు. మొత్తం ఎన్ని పేజీలు? 85 పేజీల గ్రంథంగా మనకు అందుబాటులోకి తీసుకొచ్చారు. 84 పేజీలు ఉన్నాయి. దీన్ని చదవటం మనం ఇప్పుడు ఇది 100 నిన్న 99 వరకు పూర్తి చేసుకున్నాం. ఈ 99తో మనం సీక్రెట్ డాక్టర్ను అక్కడక్కడ ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు 7 ముఖ్య అంశాలని ఆమె మనకి చెప్పారు, మనకి తెలియజేశారు. 7 ముఖ్య అంశాలు ఉన్నాయి. వాటిని గనక మీరు అధ్యయనం చేస్తే ఆ మూలాన్ని చేరుకోవటానికి మీకు చాలా తేలిక అవుతుంది. ఎందుకంటే మనం వివరాలు కాదు మనకు కావాల్సింది, మూలం కావాలి. మూలం నుంచి మళ్ళీ వివరాల్లోకి వస్తాం. మూలం తెలియకుండా వివరాల్లోనే ఉంటే మనం దాంతో వివరాలు ఏంటి ఎన్నో ఉంటాయి, ఎన్నో అనేకము భిన్నత్వంగా అనేకత్వంగా ఉంటాయి. ఒకదానికొకటి సంబంధం లేనట్టుగా ఉంటుంది. ఆ అనేకత్వంలో గందరగోళం పడిపోతూ ఉంటాం. విషయాలు తెలుస్తుంటాయి కానీ ఒకదానికొకటి మధ్యన ఉన్నటువంటి అంతఃసంబంధం, ఆ ఆదిమ జాతులకి ఎవరికైతే తెలుసో అంతఃసంబంధము, తమ చుట్టూ ఉన్నటువంటి అరణ్యంలో ఉన్నటువంటి వృక్షాలు, ఖనిజాలు, జంతువులు, వాటి మధ్య ఉన్నటువంటి అంతఃసంబంధం, వాటితో వీరికి గల అంతఃసంబంధం వాళ్ళు తెలుసుకోగలిగారు. దాని ద్వారా వాళ్ళు జీవితాన్ని గడిపారు. అట్లా మనం డీటెయిల్స్ లోకి వెళ్ళి ఆ అంతఃసంబంధం మనకు తెలియటం లేదు. అంతఃసంబంధం తెలియాలి అంటే మూలంలోకి వెళ్ళాలి. మొత్తానికి ఆరిజిన్ ఎక్కడ, మూలం ఏమిటి, దానికోసమని ఈ 7 ముఖ్యాంశాలు మనకు అందుబాటులోకి తెచ్చారు. చక్కగా ఆ 7 ముఖ్యాంశాలని మనం ఎంతో ఓపికగా ఈ ఆర్బిఎస్ శాస్త్రి గారి సహకారంతో మనం ఎక్కడ ఏమి ఆపకుండా నిరంతరాయంగా వరుసగా చెప్పుకుంటూ వచ్చాం. నిన్నటితో దాన్ని పూర్తి చేసుకున్నాం మనం. దానివల్ల మనకి ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడింది. సీక్రెట్ డాక్టర్ని ఎందుకు ఇవ్వబడింది? మూలంలోకి చేరటానికి, మూలముగా మారటానికి, అంటే సత్యముగా మారటానికి. సత్యముగా మారి మూలం దగ్గరే ఉండిపోతామా? లేదు. అక్కడి నుంచి ఆ మూలము యొక్క ఎరుకతో, ఆ సత్యము యొక్క ఎరుకతో ఈ వివరాల్లోకి వచ్చేస్తాం. ఇక కొమ్మలు, రెమ్మలు, కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు ఎన్నెన్నో ఉన్నాయి, కాయలు, ఫలాలు ఎన్నెన్నో అన్నిట్లోనూ ఉన్నటువంటి ఒకే ఒకటి మనకి దర్శనమిస్తుంది. ఒకే చెట్టు యొక్క, ఒకే వేరు యొక్క ఈ భాగాలన్నిటికీ ఆధారం ఆ కింద ఉన్నటువంటి వేరు అన్నది ఎలాగైతే ఉందో ఆ మాదిరిగా ఈ సృష్టి మొత్తానికి ఇంత వైవిధ్యంగా ఉన్నప్పటికీ, ఇంత భిన్నత్వముగా ఉన్నప్పటికీ, ఇంత అనేకత్వముగా ఉన్నప్పటికీ, వీటన్నిటి మధ్యన ఉన్నటువంటి ఒకే ఒకటి, వీటన్నిటిలోనూ వ్యాపించి ఉన్నవాడు ఒకే ఒక్కడు. ఆ పద్ధతిలో మనం చక్కగా నేర్చుకుని అనుభూతి చెందుతూ నిన్నటితో మనం సంపూర్ణం చేశామది. ఇంకా మిగతా ఇంకా ఒక్కటి ఉంది, ఐసు సన్వేళ్ళు అని. ఐసు సన్వేళ్ళలో ఒక 10 అంశాలు అవి ఇక్కడ దీని తర్వాత అది చదవండి అని చెప్పిందనమాట. కాబట్టి ఐసు సన్వేళ్ళకి సంబంధించినటువంటి 10 సంక్షిప్త అంశాలు మనం ఈరోజు ప్రారంభించుకుందాం. అయితే సీక్రెట్ డాక్టర్ ఉంది మనకి ఒక అవగాహన వచ్చిందనే నేను అనుకుంటున్నాను. ఒకటి నుంచే ఈ సమస్తము వెలువడింది కాబట్టి ఈ సమస్తంలో ఎవరుంటారు? ఒకడే. ఇక దాంట్లో ఏమాత్రం మనం నిండి ఉన్నది ఇదంతా. ఇది మనకి నిరంతరము నిద్రలో కూడా జ్ఞప్తి ఉండాల్సిన అంశం. ఇది నిద్ర లేపి ఏంటండి అంటే మొత్తం ఒకటేనండి, ఒకటే ఉన్నాడు ఇక్కడ అన్నట్టుగా మనకి రావాలి, అనుభూతి చెందాలి. అంటే ఊరికే నేను మన గ్రంథంలో ఉంది కాబట్టి నేను చెప్పాను కాబట్టి మీరు విన్నారు, అట్లా కాదు. మీకుగా అనుభూతి రావాలి. అవునా కాదా? జాగ్రత్తగా ఆలోచిస్తే
ఎలా ప్రారంభమైంది ఈ సృష్టి? దీనికి కావలసినటువంటి పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది తయారు చేయటానికి? ఆ పదార్థం నడవటానికి కావలసిన చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతమంది ఉన్నాము, ఇంతమందికి సంబంధించినటువంటి ఆత్మలు ఇన్ని ఉన్నాయా? చైతన్యము ఇన్ని చైతన్యాలు ఉన్నాయా? ఇన్ని రకాల పదార్థాలు ఉన్నాయా? రూపము, జీవము మనకి కట్టెదుట కనిపిస్తూ ఉన్నది. రూపము, జీవము. రూపానికి సంబంధించి అనేకము ఉన్నాయి. ఇక్కడ అనేక పదార్థాలతో తయారైనవి ఉన్నాయి. ఈ మొత్తానికి మరి ఆ పదార్థాలకి మూలం దగ్గరికి వెళ్ళిపోతే మొత్తం కలిపి ఒక చోట నుంచి వస్తున్నట్టుగా మనకు అవగతం అవుతుంది. ఈ పదార్థం మొత్తం మూల పదార్థము ఒకటి ఉన్నది. అది ఈ విధంగా రూపాంతరము చెందుతూ అనేక రకాలుగా మారింది. వాటిని ఉపయోగించుకుంటూ మనము ఇక్కడ టేబుల్ అది వృక్ష నుంచి వచ్చింది. ఫోను అది ఖనిజ వర్గు నుంచి వచ్చింది. అట్లా రకరకాలుగా మనకి వృక్ష వర్గు నుంచి, ఖనిజ వర్గు నుంచి, వృక్ష వర్గు నుంచి, కొన్ని జంతు వర్గు నుంచి కూడా కొన్ని అటువంటివి కూడా అట్లా ఎన్నో రకాలుగా మనకి ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటికీ మూలం ఒకే పదార్థం, రూట్ సబ్స్టెన్స్, అంటే ప్రకృతి మాత, ప్రకృతి. అట్లాగే చైతన్యము, ఐడియేషన్, రూట్ ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్. ఈ రెండు పరమాత్మ నుంచి ఉన్న ఒకటి నుంచి, అంటే పరమాత్మ నుంచి అంటే పరమాత్మ యొక్క సంకల్పం నుంచి. పరమాత్మ నుంచి నేరుగా ఆయన దీంట్లో ఏలు పెట్టల. చాలా తెలివిగా ఆయన ఏం చేశాడంటే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతేస చరాచరం. ఆయన యొక్క సంకల్పం తాను పెక్కులు కావాలి అన్నది. ఆ సంకల్పం ఈ మొత్తాన్ని ఇలాగా తీసుకుంటూ వచ్చింది. ఎందుకు ఇదంతా? అనేకత్వంలో, భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించుట. వాస్తవం అదే కదా. ఏకము నుంచి అనేకం వచ్చింది కాబట్టి ఈ అనేకత్వంలో ఉన్నదేంటి? కొంచెం ఆలోచిస్తే జాగ్రత్తగా ఏకమే కనిపిస్తుంది మనకి. ఇక్కడ ఉండి ఈ అనేకత్వంలో ఉండి ఆ ఏకత్వాన్ని అనుభూతి చెందుతూ మన యొక్క నిత్య నైమిత్తిక కార్యకలాపాలన్నిటినీ జరుపుకుంటూ మనం సుఖ సంతోషాలతో, శాశ్వత ఆనందంతో, ఆ పరమాత్ముడి యొక్క అనుభూతితో మనం జీవితం కొనసాగిస్తూ మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఆనందాన్ని పంచటం, వాళ్ళ ఆనందం ఉండేటట్టు చేయటం. ఇది మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు మన ప్రతిబింబంతో ఎలాగైతే మాట్లాడతామో, మన అద్దం ముందు నిలబడ్డామంటే మన ప్రతిబింబం అద్దంలో ఉండేది. మనం ఆ అద్దంలో ఉన్న వాడితో మాట్లాడితే మనమే మాట్లాడినట్టు కదా. అట్లా ఈ భగవంతుడు అలాగా తలుచుకున్నాడు. నేను అనేకముగా అయిపోయి అనేకంగా అందరితో మాట్లాడుతూ ఉండాలి. అందరూ ఇంతమంది కూడా తనకుతోనూ మాట్లాడుకున్నట్టుగా. ఇంకెవరున్నారు? ఇంక వేరే వాళ్ళతో ఎక్కడ మాట్లాడతాం మనం? ఇంకొకడు ఉంటే కదా వాడితో మాట్లాడడానికి. కాబట్టి ఈయన ఏం చేశాడు? ఆ ఎదురుగా అద్దం పెట్టుకుని ఆ అద్దంలో చూసుకుంటా మాట్లాడుకుంటున్నాడు. ఆ అద్దంలో ఉన్నోడితో, ఆ అద్దంలో కనిపించేవాడితో తన ప్రతిబింబంతోనే మాట్లాడుకుంటూ కూర్చున్నాడు. అది ఆయన ఒక పక్కన అయితే ఆ అద్దంలో ఉన్నది సమస్త సృష్టిలాగా రూపాంతరం చెందింది. దాంట్లో అనేకములు అలాగ చూస్తూ ఉన్నాడు అనమాట ఆయన. మనందరం ఇలాగ మాట్లాడుకుంటూ ఉంటే ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క అసలైన లక్ష్యం ఏంటనమాట? ఈ అనేకత్వంలోనే, ఈ భిన్నత్వంలోనే ఆ ఏకత్వానుభూతిని పొందుతూ ఆ యొక్క ఎరుకతో, అంటే మన స్వస్థితి ఆ పరమాత్మ స్థితి. పరమాత్మ తప్ప ఇంకోటి లేదు ఇక్కడ. ఆ పద్ధతిలో మనం అందరితోనూ వ్యవహరిస్తూ, ఏదైనా కోపతాపాలు ఇవన్నీ మనం పైన నటించవచ్చు. దానికి సంబంధించి మీరు ఏదైనా చేయొచ్చు, అది వేరే విషయం. కానీ ఈ గమనిక మాత్రం మనము నిరంతరము పెట్టుకుని దానికి తగ్గట్టుగా మనం
ప్రవర్తిస్తూ అనుభూతి చెందుతూ ఉండాలి. అప్పుడు మన లక్ష్యాన్ని మనం చేరినట్టు అవుతుంది. జనన మరణాలు, ఈ కష్ట నష్టాలు, అనారోగ్యాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఇవన్నీ ఒక ఇదిగా వస్తుంటాయి. దాని గురించి మనకి పెద్దగా దాని గురించి ఆలోచించడానికి ఏమి లేదు ఇక్కడ. ఎందుకంటే మనం అసలైంది పట్టుకున్నాం. వాడి యొక్క ఆలోచనలో, వాడి నిరంతర స్మరణలో మనం జీవితాన్ని గడుపుతూ ఉంటాం. ఇవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. ఓహో, కష్టం వచ్చిందా, పర్లేదు. సుఖం వచ్చిందా, ఓకే. కష్టము సుఖము అంటే అయిపోతుంది. ఎందుకంటే కష్టము ఆయనే, సుఖము ఆయనే. కాబట్టి ఆ పద్ధతిలో అలా జరిగిపోతూ ఉంటుంది. సో మనకి సీక్రెట్ డాక్టర్ 2 భాగాలు ఇచ్చింది ఇటువంటి దృక్పథానికి రావటం. ఈ దృక్పథంలోకి వచ్చిన తర్వాత అప్పుడు 3rd and 4th వాల్యూమ్స్ రెడీగా ఉన్నాయి, మీకు ప్రింటింగ్ వస్తాయి. ఒకవేళ పబ్లిష్ చేయకపోయినప్పటికీ మీకు అందుబాటులోకి వస్తుంది, మీకు దర్శనమిస్తుంది. అది 3rd and 4th వాల్యూమ్స్. అది ఇంకా మన నిత్య జీవితాన్ని మరింత మెరుగ్గా ఎలాగా జీవించాలో చక్కటి వివరాలు దాంట్లో మనకు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి అన్నారు. అది సీక్రెట్ డాక్టర్కి సంబంధించిన విషయం. సో ఇప్పుడు మనం ఏమాత్రం అనుమానం లేకుండా ఆ గ్రంథాన్ని చదవగలుగుతాం. అమ్మో, ఇది చాలా పెద్ద కష్టమైన గ్రంథం అండి, ఇది మేము చదవలేమండి అన్న ప్రశ్నే లేదు ఇక మనకి. ఆ మాదిరిగా మనం అధ్యయనం చేసుకున్నాం. ఈ రోజున ఐసిస్ అన్వైల్డ్ 10-point సమ్మరీ. ఐసిస్ అన్వైల్డ్ 10 సంక్షిప్త అంశములు. మొట్టమొదటి రాసిన గ్రంథం ఏంటి? ఐసిస్ అన్వైల్డ్. మొట్టమొదటి రాసిన గ్రంథాన్ని, దాంట్లో ఉన్న విషయాన్ని ఎప్పుడు పెట్టారు? ఇక్కడ సీక్రెట్ డాక్టర్ అయిపోయిన తర్వాత అవగాహన వచ్చాక మనకి అప్పుడు దీన్ని తెచ్చి ఈ చివరిలో పెట్టారు. ఇక్కడ ఎందుకు పెట్టారో కూడా అదంతా ఆ పెట్టినామె ఎవరైతే ఉన్నారో, ఆ చెప్పినామె బ్లావెట్స్ కి, పెట్టినామె ఏమో ENTH హాస్కిన్స్. ఆమె తను సొంతగా రాసుకున్న వ్యాఖ్యలో ఈ విషయాన్ని వివరిస్తుంది. అది చదువుదాం మేము ఈ పూట. నోట్ ENTH హాస్కిన్స్ ఈ కూర్పు చేసిన ఆమె యొక్క కూర్పరి యొక్క వ్యాఖ్య. It would seem that Madam Blavatsky had constantly in mind. It would seem that Madam Blavatsky had constantly in mind, in preparing her first major work for publication, the need to demonstrate to the educated reader of her day that what she had to say was indeed no new candidate for the world's attention. ఎందుకంటే మనకి ఇంకేదో వేరే వాళ్ళు ఎవరో చెప్తున్నారండి అంటే ఏదో కొత్తది చెప్తారు కావాల. ఇంతవరకు అసలు ఏమీ చెప్పండి, ఇంతవరకు ఎవరికీ తెలియంది, అత్యంత రహస్యమైంది, ఏదో కొత్తగా చెప్తున్నారంటే పదండి పదండి అని చెప్పి మనం అక్కడికి పరిగెత్తుతాం. మానవ యొక్క స్వభావం అది సహజంగా అలా ఉంటుంది. కొత్తదనాన్ని చూస్తుంటుంది. కొత్తదనం కావాలి మనకి, మన స్వభావం. ఎందుకు ఈ స్వభావం ఉంది మనకి? మనం చేరవలసిన చోటుకి చేరేదాకా మనల్ని ఒత్తిడి పెడుతూ ఉంటుంది అనమాట, మనం ముందుకు నెట్టడం కోసం. లేకపోతే అక్కడ ఆగిపోతాం. మన స్థితిలోకి మనము లేదు, మనం వేరే స్థితిలో ఉన్నాం. మనం మన యొక్క అసలైన స్థితిని మర్చిపోయి ఈ దేహానికి పరిమితం అయిపోయి దేహంతోనే ఉన్నటువంటి మనంగా ఇక్కడ ఉన్నాము. మరి ఇది అసలైన స్థితి కాదు. కాబట్టి మరి అసలైన స్థితికి మనం వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? అందుకని మనల్ని నిద్రపోనివ్వదు. అందుకని ఆ మనసు ఏం చేస్తుందంటే కొత్తది కావాలి అంటే ఇక్కడ ఆగిపోకుండా మనం అప్పుడేంటి అలా పరిగెడుతూ ఉంటే ఎక్కడో తగులుతుంది మనకి, మన యొక్క స్వస్థితి మనకు గుర్తొస్తుంది. అప్పుడు మేలుకుంటాం, స్థితి యందు మనం మేలుకుంటాం, మనసు ప్రశాంతం. అక్కడ ఒత్తిడి ఉన్నది. పద ఇంకో చోటకి పద అంత మనసు. కానీ దానికి కావాల్సింది వచ్చేసింది. మనకు కావాల్సింది మనకు వచ్చేసింది.
ఆ స్థితిలోకి వెళ్ళిపోయాం. మన స్థితి మనకి గుర్తొచ్చింది. ఇంకెందుకు ఇక వచ్చేదాకానే ఈ మనసు చేసే విచిత్రం, మనసు చేసే ప్రవర్తన, అసహజ ప్రవర్తన కానీ ఏదైనా సరే. సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్తత్వాన్ని పరిశీలించి మానవుల యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ యొక్క అసహజ ప్రవర్తనల్ని, వాటన్నిటినీ పరిశీలించి ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాడు? ఆ కథల నుంచే తీసుకున్నాడు. ఆ పొడుపు కథల నుంచి, వాటిల్లో నుంచే పరిష్కారాలను వెతికి వీటన్నిటికీ కారణము ఆయన ఎక్కడి వరకు ఆగాడంటే కామవాంఛ. అది తీరని కామవాంఛ, తృప్తి చెందని కామవాంఛ. దాని వలన ఈ అసహజ ప్రవర్తన, అంటే తృప్తి లేకపోవడం. ఇంకా మనం ఎక్కడికి తీసుకెళ్లాలంటే దాన్ని, ఆ తృప్తి ఎందుకు లేదు మనకి? మన స్వస్థితిలో మనం లేము కాబట్టి. మనం మన స్వస్థితిలో ఉండి, మన స్వస్థితి మనకి గుర్తు ఉండి, మనం ఆ ప్రకారంగా మనం పనులు చేస్తూ ఉంటే ఇక మనకి అసహజ ప్రవర్తన ఉండదు. ప్రవర్తించాల్సిన విధంగానే ప్రవర్తిస్తాము, చేయవలసిన విధంగానే పనులు చేస్తుంటాం. కానీ మనకు అది గుర్తులేదు కాబట్టి, మన స్థితి మనకి గుర్తులేదు కాబట్టి అక్కడ ఏమైందనమాట? తృప్తి లేదు. ఆ తృప్తిని ఆయన ఏం చేశాడంటే కామవాంఛ వరకు తీసుకొచ్చాడు నెమ్మదిగా. అక్కడతో ఆయన పరిశోధన అక్కడ ఆపారు. మనం ఈ ఆధ్యాత్మిక విషయాలుగా ఇంకా లోతైన విషయంగా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది కాబట్టి, ఆ తృప్తి ఎక్కడది? ఆ తృప్తి ఎందుకు లేదు మనకి? ఆ తృప్తి అంటే మనకి అంతర్లీనంగా, మనకి సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి ఏమాత్రమూ అసలు దొరకదు అది. కానీ అదే మనల్ని ఒత్తిడి పెడుతూ ఉంటుంది, ముందుకు నెడతా ఉంటుంది, మనం అసహజంగా ప్రవర్తించేటట్టు చేస్తూ ఉంటుంది. తృప్తి ఏంది కానీ దేని గురించి అంటే, తృప్తి ఎందుకు లేదు మనకి? మన స్వస్థితి మనకి గుర్తులేదు, మనం వేరే స్థితిలో ఉన్నాం. మన స్థితి పరమాత్మ స్థితి అయితే, ఈ సమస్త ముందు ఉన్నది ఒకడే ఇన్ని రూపాలుగా మారితే అది మనం మర్చిపోయాం కాబట్టి తృప్తి లేదు. అది గుర్తుకు వస్తే దాని యందు మనం మేల్కొంటే మళ్ళా తృప్తి యథార్థంగా ఉంటుంది. మన స్థితికి మన ఊరు మనం వచ్చేసాం, మన ఇంటికి మనం వచ్చేసాం, అమ్మయ్య హాయిగా ఉంది అని అనుకుంటాం సామాన్యంగా. మన ఇంటికి వచ్చేస్తే రిలీఫ్ గా ఉంటుంది, అమ్మయ్య మన ఇంటికి మనం వచ్చేసాం అంటే మన స్వస్థితిలోకి మనం వచ్చేసాం, అమ్మయ్య ఏం అక్కర్లేదు, మనకి శాంతంగా హాయిగా ఉంది అన్నట్టుగా మనం భావిస్తాం కదా. అట్లా ఈ తృప్తి మనం వాడికి ఎంత కామవాంఛని తీరేటట్టుగా చేసినా గానీ ఎక్కడికి తీరుతుంది? కామవాంఛ తీరదు, అది తీరని కోరికలది. తీరటానికి అది కాదు కదా అసలు కారణం, అది కాదు. కామవాంఛ అసలు కారణం కాదు కాబట్టి మనం దాన్ని సప్లై చేద్దాం. పోనీ వాడు ఆ కామవాంఛ తీరలేదు కాబట్టి, తీరని కోరికతో వాడు ఉన్నాడు కాబట్టి వాడు అసహజంగా ప్రవర్తిస్తున్నాడు, వాడి స్వభావం సరిగ్గా లేదు అని మనం అనుకుందాం. ఓకే, వాడికి అందజేద్దాం, వాడికి సప్లై చేద్దాం ఆ కోరిక తీరేటట్టుగా. కానీ లేదు, ఇంతవరకు ఈ సృష్టిలో కామవాంఛ ద్వారా తృప్తి పొందిన వాడిని ఇంతవరకు లేడు. అవకాశమే లేదు, తృప్తి పొందుట అన్న అవకాశమే లేదు. మన 70-80 సంవత్సరాల నుండి కదిపినా గానీ తృప్తి లేదు. ఎందుకంటే అది కాదు తృప్తి, కామవాంఛ మన స్వరూపం, అసలైన స్వరూపాన్ని మర్చిపోవటమే దాని ఆ అసంతృప్తి. దాన్ని మరలా దాని యందు మేల్కొనటమే తృప్తి. ఇది అసలు విషయం ఇక్కడ. కాబట్టి ఈమె ఏం చేసిందనమాట? ఒకే ఒక్క విషయం చెప్పింది ఈమె, నో న్యూ క్యాండిడేట్ ఫర్ ద వరల్డ్స్ అటెన్షన్. బృహత్తరమైన గ్రంథం, మ్యాగ్నమ్ ఓపస్ అన్నారు దాన్ని. బృహత్తరమైన గ్రంథం, ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా సృష్టికి సంబంధించినటువంటి సమస్త రహస్యాలు బహిర్గతం అవుతూ రాబోతుంది ఈ గ్రంథం, ద సీక్రెట్ డాక్ట్రైన్. ఐసిస్ అన్వేల్ గురించి చెప్తే ఈమె
ఐసిస్ అన్వెయిల్డ్ అనే గ్రంథాన్ని రాసినప్పుడు అది కూడా చాలా కొత్తదనంగా తీసుకొచ్చిందే. నిన్న అంతవరకు ఆ పద్ధతిలో శ్రమ జరిగింది, ఆ పద్ధతిలో పరిశోధించింది ఎక్కడా లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జాతులకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ మతానికి సంబంధించిన విషయాలు, వాళ్ళ ఫిలాసఫీకి సంబంధించిన విషయాలు, తత్వానికి సంబంధించిన ఆత్మికతకి సంబంధించిన విషయాలు, ఇట్లా అన్నిటి గురించి వాళ్ళ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎట్లాగా ఉంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్క జాతులు ఎట్లా ఉన్నాయి, దాన్ని వాటికి క్రోడీకరించి ఐసిస్ అన్వెయిల్డ్ అన్న గ్రంథం. ఆ గ్రంథాన్ని మొట్టమొదటిసారిగా మానవాళికి అందింపబడింది. కానీ ఈవేం చెప్పింది దానికి, నో న్యూ క్యాండిడేట్ ఫర్ ద వరల్డ్స్ అటెన్షన్. కొత్త క్యాండిడేట్ కాదు ఇది, ఇంతవరకు మీరు చూడని క్యాండిడేట్ కాదు ఇది. ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చోటకి తీసుకొచ్చాను అంతే నేను చేసింది. ఒక చోటకి తీసుకొచ్చి తులనాత్మకంగా పరిశీలన చేశాను. ఒకదానికొకటి సంబంధమే. ఈ మొత్తంలో ఉన్నటువంటి కామన్నెస్ అది తీసుకొచ్చింది దాంట్లో. అక్కడికే సీక్రెట్ డాక్టర్ యొక్క బీజం పడింది అక్కడ. ఐసిస్ అన్వెయిల్డ్ లోనే సీక్రెట్ డాక్టర్ యొక్క బీజం అంటే ఒకడే ఉన్నది ఒకడే అన్నదానికి అన్నట్టుగా వీటన్నిటి మధ్యన ఉన్నటువంటి ఒకే ఒక ఏకత, ఆ ఏకత్వం అన్నది అక్కడ ఆమె చెప్పడం జరిగిందనమాట. వాటి ద్వారా ప్రపంచంలో ఎన్నెన్నో సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్నెన్నో వాదనలు ఉన్నాయి, ఎన్నెన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ అన్నిటికీ ఆధారమైంది వాళ్ళు దేని ఆధారంగా అవన్నీ పెట్టుకున్నారు, ఆ ఆధారమైంది మాత్రం ఒక్కటే. ఆ ఏకతని చెప్పడం కోసం, ఆ ఏకత్వాన్ని చెప్పడం కోసం ఐసిస్ అన్వెయిల్డ్. ఎందుకంటే అన్వెయిల్డ్ అసలు గ్రంథం పేరే చాలా విచిత్రంగా ఉంది. అన్వెయిల్డ్ అంటే తెర వేసి ఉన్నది. తెర వేసి ఉంటే మనం ఆ తెర వెనుక ఉన్నది ఏం కనిపిస్తుంది మనకు కనపడుతుంది. ఈ ప్రకృతి యొక్క ఈ సమస్త సృష్టి యొక్క విషయాలు మనకి ఏం తెలుస్తాయి? తెరేసేస్తుంది, మనకి ఎదురుగానే ఉంది, కానీ ముసుగేసినట్టుగా అయిందనమాట. ముసుగులో నుంచి మనం చూడలేకపోతున్నాం, మనకి ఏమీ తెలియటం లేదు. ఆ వేలు ముసుగును ఆమె సవరించుకుంది. ఎవరు? ఐసిస్ అంటే ఎవరు? ప్రకృతి మాత. అంటే ఈజిప్షియన్ సంప్రదాయంలో ఐసిస్, ఒసైరస్, హోరస్, ఇట్లా ప్రకృతి, పురుషుడు, వాళ్ళిద్దరి నుంచి ఉద్భవించినటువంటి సృష్టి. దాన్నే పైథాగరస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిద్ధాంతంగా తీసుకొచ్చాడు. నిలువు గీత మొత్తం 3 గీతలు ఉన్నాయి కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ త్రిభుజంలో. నిలువు గీత పురుషుడు, కింద అడ్డంగా ఉన్నటువంటి గీత ప్రకృతి. ఈ ఇద్దరు కలిసి వల్ల సృష్టి అనేది ఆ హైపోటెన్యూస్ వచ్చింది. ఆ కారణం ఆ శీర్షం నుంచి కలిపి కింద అడ్డంగా ఉన్న భుజానికి కలిపేటప్పుడు కల్లా అది సృష్టిగా వ్యక్తమైంది అనమాట. అంటే ఈ రెండింటి యొక్క కలయిక వల్ల ఈ సృష్టి ఏర్పడింది అన్న విషయాన్ని మనకి తెలియజేయడం కోసం ఆ ట్రయాంగిల్ ఆయన ఎన్నుకున్నాడు. ఆ ట్రయాంగిల్ ద్వారా సృష్టికి సంబంధించిన ఎన్నో విషయాలు వివరించాడు ఆయన పైథాగరస్. ఈజిప్ట్ లో ఆయన నేర్చుకున్న విషయాలన్నమాట. అక్కడ ఆ ఈజిప్ట్ సంప్రదాయంలో ఇప్పుడు ఏంటనమాట, ఇది అడ్డంగా ఉన్న గీత ఐసిస్ అమ్మవారు, నిలువుగా ఉన్నది సైరస్ అయ్యవారు. అమ్మవారు అయ్యవారు కలిస్తే ఈ సృష్టి. హోరస్, ఆ సృష్టి పేరేంటనమాట హోరస్. సృష్టికి పేరు పెట్టారు హోరస్. ఇట్లాగా అక్కడ దానికి సంబంధించి ఐసిస్ అన్న పేరుని ఇవి తీసుకుంది. అంటే ప్రకృతి తన మేలు ముసుగుని సవరించుకుంది,
వివరించేటప్పటికల్లా ఈ మొత్తం విషయాలు మనకు అందుబాటులోకి వచ్చినాయి. అందుబాటులోకి రావడం కాకుండా ఆ సీక్రెట్ డాక్టర్ మన కట్టెదుట దర్శనం ఇచ్చింది. ఈ ఐసిస్ అన్వేళన గ్రంథాన్ని ఆమె ప్రజల ముందు ఉంచుతూ, సమస్త మానవాళి ముందు ఉంచుతూ ఏం చెప్పింది? నో న్యూ క్యాండిడేట్ ఫర్ ద వరల్డ్స్ అటెన్షన్. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా ఏంటి కొత్తదేదో వచ్చినట్టుందే, ఏంటి చూద్దాం పదండి అని మీరేమీ హడావుడి పడక్కర్లేదు. నో న్యూ క్యాండిడేట్, కొత్తవాడు కాదు, కొత్తదానని నేను తీసుకురాలేదు. విషయాన్ని మొత్తాన్ని కలిపి దాని కామన్ గా ఉన్నటువంటి, అంతఃసూత్రంగా ఉన్నటువంటి, అంతఃసంబంధంగా ఉన్నటువంటి ఆ విషయాన్ని మీకు వివరించడం కోసం వీటన్నిటిని ఒక చోటకి పెట్టి మీకు అందిస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారండి. ఈ సంబంధం తెలిసిందా, ఏకత్వంలోకి వెళ్ళిపోతాం, సీక్రెట్ వెళ్ళిపోతాం. Each chapter of the ISIS Unveiled is introduced by a selection of extracts from respected sources, ancient and contemporary. ప్రతి చాప్టర్ లో కూడా a selection of extracts introduced by a selection of extracts from respected sources, ancient and కాలం నాటి కానీ తన సమకాలీనంగా తాను ఉన్న కాలం అంటే 19వ శతాబ్దం ఏవైతే జరుగుతున్నాయో ఆ విషయాలు కానీ అన్నిటినీ ఒక చోటకి తీసుకొచ్చింది అనమాట, సెలెక్ట్ చేసి. which demonstrate that neither the attitudes displayed nor the information given by her were without precedent. అంటే అంతకుముందు జరగకుండా ఇప్పుడు ప్రారంభమైందండి, ఇప్పుడు ఈ క్షణం ప్రారంభమైందండి అన్నది లేనే లేదు. ఈ సృష్టిలో ఇప్పుడు ప్రారంభమైంది లేదు. వితౌట్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ అంటే ముందు జరిగిన, లేకపోతే ఇది ప్రసిద్ధమైన ఉదాహరణగానే ముందు జరిగిన, అంతకు ముందు జరిగినటువంటి కాదు, ఇప్పుడే జరిగింది అన్నది లేదన్నమాట. అన్నీ కూడా వీటన్నిటికీ మూలాలు వెనక ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఈ విషయాలన్నీ, నాకు తెలిసి మీకు చెప్పడం కాదు కదా. నా దగ్గర నా చేతిలో ఒక గ్రంథం ఉంటే ఆ గ్రంథాన్ని చదువుతూ ఆ గ్రంథంలో ఉన్న విషయాన్ని అనుభూతి చెందుతూ మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మనకి ప్రెసిడెంట్ అంటే ముందు జరిగిన, అంటే గ్రంథం మన ముందు ఉన్నది, ఆ గ్రంథంలో విషయాన్ని మీకు వివరిస్తున్నాను. కాబట్టి మీకేమనిపిస్తుంది? ఈయన నోటి నుంచి ప్రథమంగా ఇప్పుడు ఈ వాక్యాలు వస్తున్నాయి అన్నట్టుగా మీకు అనిపిస్తుంది, కానీ అది కాదు. ఒక వ్యక్తి నుంచి ఒక ఉపన్యాసం ఇస్తున్నాడంటే ఒక ప్రవక్త, కొన్ని ప్రవక్తని తీసుకుందాం, మన చిన్నవి ఎందుకు, ప్రవక్త గొప్ప సత్యాన్ని అంతకుముందు ఎప్పుడు లేదు, ఆయనే చెప్పాడు లేదు, వేరే విధంగా చెప్పుకోవచ్చు, కానీ అది అంత ముందు ఉన్నదే, పురాతనమైందే, తప్పు ఉన్నదే, ఇప్పుడు దాకా ఉన్నదే. దాన్ని కొంచెం మార్చి ఇప్పుడు జనానికి అందుబాటులోకి తీసుకురావడానికి, వీళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఏదైనా మార్చొచ్చు, కానీ వితౌట్ ప్రెసిడెంట్ అన్నది ఉండదు. ఇక్కడ చెప్తున్నారు విషయాలన్నిటినీ, మీకు ఇన్ని విషయాలు మీ ముందు ఇచ్చాను, వీటన్నిటికీ వెనక నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి ఆధారం. neither the attitudes displayed, ఆ వైఖరి గాని, ఆ తీరు గాని, అవి మీకు ఇవ్వబడ్డ తీరు గాని, అవి ఉన్న తీరు గాని, అవి ఉన్నటువంటి వైఖరి గాని, అన్నీ ఏంటనమాట, attitudes displayed nor the information given by her were without precedent. దానికి సంబంధించిన సమాచారాన్ని మనకి సంపూర్తిగా మనకు అందుబాటులోకి తెచ్చారు ఐసిస్ అన్వైల్డ్తో. మొట్టమొదటిసారిగానే ఈ ప్రయత్నం జరిగింది. ఇంతవరకు ఏంటి,
ఎవరు వాళ్ళది అక్కడ, ఎక్కడికక్కడే, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే. వాళ్ళకి అందుబాటులోకి వచ్చినటువంటి వాళ్ళకి ఆ మహాత్ములు గాని, ప్రవక్తలు గాని, ఎవరెవరు వాళ్ళ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ వాళ్ళు అక్కడ ఉండిపోయారు అంతే. పక్కన ఏం జరుగుతుంది అన్నదేమి దానికి దీనికి అనుసంధానం చేయటం గాని అట్లాగా లేదు. మొట్టమొదటిసారిగా అంటే ఇది ఎందుకు ఇట్లాగా జరిగింది? ఐసిస్ అన్వేళ్ళు ముందే ఎందుకు వచ్చింది అంటే, ద సీక్రెట్ డాక్టర్ రావడానికి కావలసినటువంటి సాయిల్ ని రెడీ చేసింది అన్నట్టుగా. అంటే డైరెక్ట్ గా సీక్రెట్ డాక్టర్ వస్తే ఇది మనకు అర్థమయ్యేది కాదు. ఏకత్వం ఏంటి? ఏకత్వం అంటే భారతీయులకు కొంత మేరకు అర్థమవడానికి వీలుంది. ఎందుకంటే మనకు ఉపనిషత్తు వాంగ్మయం అంతా అదే. ఉపనిషత్తు జ్ఞానం అంతా, వేదం అంతా, ఉపనిషత్తు అంతా, పురాణాలన్నీ ఏకత్వాన్ని బోధిస్తున్నాయి కాబట్టి మనం త్వరగా గ్రహించగలం. కానీ ఇది పాశ్చాత్య ప్రపంచం కోసం ఇచ్చిన గ్రంథాలు ఇవి. పాశ్చాత్యులకి నేరుగా ద సీక్రెట్ డాక్టర్ ఇచ్చి ఉంటే వాళ్ళకి అర్థమై ఉండేది. అందుకని దానికి ముందుగా ప్రాథమికంగా వాళ్ళని సిద్ధం చేయటం కోసం ఆ ఏకత్వము అన్న దాన్ని రావడం కోసం. ఎందుకంటే అనేకత్వంలో ఏకత్వం ఏంటి అనేది ఎవరైనా ఒప్పుకోరు, అది సహజం. కాబట్టి ప్రాథమికంగా ముందు వాళ్ళని సిద్ధపరచడానికి, వాళ్ళ మనసుల్ని ఏకత్వం చేసి, ఓహో ఈ మొత్తానికి సంబంధించి ఒకే విషయంగా ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్పుకున్నారా, ఒక విషయాన్నే ఇంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని ప్రాంతాల్లో ఇలాగా చెప్పుకుంటూ సంప్రదాయాలుగా వస్తూ ఉన్నాయా ఇవి, ఓ ఒక విషయమే అనమాట అని అక్కడికి ఒక యాటిట్యూడ్, ఒక వైఖరికి, ఒక దృక్పథానికి వాళ్ళు రావడం కోసం ఐసిస్ అన్వేళ్ళు ముందు అందేవు. ఎప్పుడైతే ఈ మాదిరిగా అన్నిటిలోనూ ఉన్నటువంటి కామన్నెస్ గురించి ఆలోచన బయలుదేరిందో అప్పుడు ద సీక్రెట్ డాక్టరే. సీక్రెట్ డాక్టర్ ఏంటి? ఒకటే అనేకమైంది. దానికి అంగీకరించడానికి సిద్ధంగా అయిపోయారు వీళ్ళు. పద్ధతిలో మనకి ఈ విధంగా ఈ రెండు గ్రంథాల మధ్యన సంబంధం ముందు అదెందుకు ఇవ్వబడింది, ఐసిస్ అన్వేళ్ళు ఎందుకు ఇవ్వబడింది అంటే కోసం అన్నదే. అంటే అన్నిటిలోనూ ఉంటున్నట్టు అంతఃసూత్రంగా ఏదైతే ఉందో ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయాలకు సంబంధించే, సరే భౌతిక విషయాల్లో వేరువేరుగా ఉన్నాము, అది ఎవరు కాదనలేము, అది తెలుస్తూనే ఉంది మనకి. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ఎవరికి వాళ్ళంగా ఉంది, ఎవరి పద్ధతులు వాళ్ళకి, ఎవరి సంప్రదాయాలు వాళ్ళకి, ఎవరి మతం వాళ్ళది అన్నట్టు ఉంది కదా, ఎవరి పవిత్ర గ్రంథం వాళ్ళది. ఒక పవిత్ర గ్రంథానికి ఇంకొక పవిత్ర గ్రంథానికి సంబంధం లేదు అన్నట్టుగా అంత దూరంగా ఉన్నాం. ఇప్పుడు ఈమె వచ్చి ఏం చేసిందంటే ఐసిస్ అన్వేళ్ళ ద్వారా ఈ అన్నిట్లోనూ ఉన్నటువంటి అంతఃసూత్రం, దేని ఆధారంగా ఇవన్నీ వచ్చినాయో అదంతా ఒకదానికి సంబంధించి ఒక విషయమే ఇన్ని రకాలుగా ఇన్ని ప్రాంతాలు చెప్పబడింది అని ముందుకు తీసుకొచ్చింది. వితౌట్ ప్రెసిడెంట్. ఇంకా మరికొన్ని విషయాలు మనం ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిషాః గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నూరవ పాఠాన్ని కూడా 100వ పాఠాన్ని, మొదటి పాఠాన్ని ఎంత శ్రద్ధగా విన్నారు, ఎంత ఓపికతో విన్నారు, ఉత్సాహం, అదే ఓపికతో అదే ఉత్సాహంతో అదే శ్రద్ధతో ఈ 100వ పాఠాన్ని కూడా విద్యాన్వేషణానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Thank you, sir. వెరీ గుడ్.
Thank you, sir.